చూడండమ్మా, ఒకసారి ఈ రెండు క్వశ్చన్స్ కూడా సీటెట్ లో అడిగిందమ్మా. వీటిని ఎలా సాల్వ్ చేయాలి, జనరల్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది, నార్మల్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. నార్మల్ మెథడ్ చెప్తాను, అదే విధంగా ఎగ్జామ్ లో వీటిని కనుచూపుతోనే మనం ఆన్సర్ పెట్టేయచ్చు, ఆ విధంగా కూడా చెప్తాను. చూడండమ్మా, ఫస్ట్ మనము జనరల్ మెథడ్ చేసుకుందాము. దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అంటే చూడండమ్మా, ఇక్కడ ఏంటిది, ఇక్కడ 2a ఉంటుందమ్మా, ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్, అప్పుడు ఏమి మిగులుతుంది, ఇక్కడ 12 మిగులుతుంది. అవునా, అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 12/2 అవుతుందమ్మా. దీనికి 2 1 జా 2 6 జా అంటే ఏ ఈజ్ ఈక్వల్ 6 అయిందమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ 6 అయింది కాబట్టి ఇక్కడ ఏ ఈక్వేషన్ అయినా మీరు 6 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 8 ఉందమ్మా. ఏ దగ్గర ఏం పెట్టాలా, 6 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 8. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 6 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అమ్మా, 2 అవుతుంది. అంటే అప్పుడు ఏమైంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అయింది, బి ఈజ్ ఈక్వల్ 2 అయిందమ్మా. ఇది మనము స్కూల్ ఏజ్ లో మనకు పిల్లలకి ఎక్కువ మెథడ్ మనకు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ మెథడ్ మనం ఫాలో అయితే మనము ఒక లెక్క మనము ఒక 10 లెక్కలు చేస్తాము, వాడు మొత్తము 50 లెక్కలు చేసేస్తాడు. మనం 10 లెక్కలు చేసే వరకు 50 లెక్కలు చేస్తాడు జాబ్. మనకు ఆనందం అనిపిస్తుంది, మనసుకు ఒక తెలియని అనుభూతి అనిపిస్తుంది ఈ ప్రాసెస్ ఇట్లా చేయంగానే. కానీ ఇది అత్యంత వరస్ట్ మెథడ్ అమ్మ. దీన్ని మనం ఇలాంటి మెథడ్లు చేస్తే మన జాబ్ దూరమైనట్టే. రేస్ లో అస్సలు ఉండము, చేస్తాం కావచ్చు కానీ మన రేస్ లో మాత్రం అస్సలు ఉండం. పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి కానీ మన రేస్ లో ఉండం. కాబట్టి మనం దీన్ని ఎట్లా చేయాలంటే చూడండి, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఇక్కడ చూడండి అమ్మా, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. ఇక్కడ మీరు గమనించారు కాన్సెప్ట్ మనము ఓరియంటెడ్ గా నేర్చుకోవాలి. ఇక్కడ ఏలో 2 ప్లస్ లో ఉన్నాయి, ఇక్కడ ఏమున్నట్టమ్మా, ఇక్కడ ఏం లేనట్టంటే ప్లస్ లో ఉన్నాయి అంటే ఆ వాల్యూ ఏ వాల్యూ అనేది పెద్దగా ఉంటది, బి వాల్యూ అనేది చిన్నగా ఉంటది. ప్లస్ లో ఉన్నాయంటే ఏ వాల్యూ చూడండి, ఏ వాల్యూ ఎక్కడ ఉంది, పెద్దగా ఉందా లేదా. బి వాల్యూతో కంపేర్ చేసినప్పుడు ఏ వాల్యూ అనేది పెద్దగా ఉంటది. ఎందుకు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏ వాల్యూ అనేది బితో కంపేర్ చేసినప్పుడు పెద్దగా ఉంటది, బి కంటే పెద్దగా ఉంటది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ ప్లస్ బి ఉన్నాయి కదా, ఏ మైనస్ బి, ఇవి రెండింటిలో ఫస్ట్ సమ్ చేయండి. సమ్ చేసిన తర్వాత ఆఫ్ వేయాలి. ఆఫ్ ఎందుకు వేయాలమ్మా, 2 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఆఫ్ వేయాలి. ఇక్కడ సమ్ 12 అయింది, 12 ను ఆఫ్ వేస్తే ఎంతమ్మా, 6 అనేది ఏంటిదమ్మా, 6 అనేది ఏ వాల్యూ వచ్చింది. ఇది 6 ఏ వాల్యూ వచ్చినప్పుడు మొత్తం కలిపితే ఎన్ని అయినప్పుడు బి ఎంత అవుతుందమ్మా, 2 అవుతుంది. ఈ విధంగా చేయాలి ఎగ్జామ్ లో. ఇది ఎట్లా అడుగుతాడంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ ను పెట్టుకొని మనం ఏ విధంగా ఎట్లా అడుగుతారంటే, ఇప్పుడు ఎట్లా అడుగుతారో చూడండి. ఒక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఇంత 80 అమ్మా. ఒక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 80. అయితే ఆ పాఠశాలలోని బాయ్స్ అండ్ గర్ల్స్ ల మధ్య వ్యత్యాసం లేదా భేదం అనేది ఒక 40 అమ్మ. ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 80, మళ్ళీ ఆ పాఠశాలలోని బాలికల మధ్య వ్యత్యాసం అనేది 40. అయితే బాలురు ఎంతమంది, బాలికలు ఎంతమంది. ఇక్కడ మొత్తం అన్నాడు, ఓ పాఠశాల మొత్తం అన్నప్పుడు ఏ ప్లస్ బి అవుతుంది. అవునా, అక్కడ ఏ ప్లస్ బి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అవుతుంది. ఇక్కడ బాలికల భేదం బి మైనస్ జి అవుతుంది. ఎంత 40. అప్పుడు ఏం చేస్తారు మీరు, దీన్ని సేమ్ యాస్టీజ్ దీన్ని మొత్తం సమ్ చేయాలి. సమ్ చేసినప్పుడు 120 అవుతుంది. దీంట్లో సగం ఎంత అమ్మా, 60 అయినప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా, ఇది 20 అవుతుంది, 60 అవుతుంది. ఈ విధంగా చేసుకోవాలమ్మా. క్వశ్చన్ లో మనము ఇది ఓన్లీ సింగిల్ డిజిట్ లో ఇచ్చిండే, రాత రూపంలో ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. దీన్ని చాలా చోట్ల ఉపయోగిస్తారు. ఓకేనా, ఈ పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఈ విధంగా. అదే విధంగా దీన్ని చూడండి అమ్మా, నార్మల్ మెథడ్ లో చెప్తాను. నార్మల్ మెథడ్ లో ఫస్ట్ దీన్ని ఏముందమ్మా, ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి 8/5. దీన్ని నార్మల్ మెథడ్ లో ఏం చేస్తారు, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ ఇది ఇంటూ ఇది కదా, ఏ ప్లస్ బి ఇంటూ 5 అమ్మా. తర్వాత ఏమింటుంది, ఏ మైనస్ బి 8 అవుతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఏం చేస్తాం, 5a ప్లస్ 5b అవుతుంది. ఇదేమవుతుంది, 8a మైనస్ 8b అవుతుంది. ఇప్పుడు పెద్ద వాల్యూ వల్ల ఇక్కడ 5a ఉందమ్మా, ఏలన్న ఒక దగ్గర 8a, ఇక్కడ 8a ఉంది. ఇది
5a ఉంది కదా, దీన్ని ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, 5a అవుతుంది. ఇప్పుడు ఇది పోయింది ఇది పోయింది, ఇక్కడ 5b ఉందమ్మా, ఇక్కడ 8 ఈజ్ ఈక్వల్ టు, అవునా, ఈజ్ ఈక్వల్ టు. లేదా మీకు కావాలనుకుంటే ఇట్లనే వేయండి, కావాలనుకుంటే -8b ఉంది కదా, దీన్ని ఇటు తీసుకురండి, ఇది తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది 5b + 8b అవుతుంది, అవునా. ఇక్కడ 8a నుంచి 5a తీసేయండి అమ్మా, ఏమవుతుంది 3a మిగులుతుంది. ఇక్కడ 5b + 8b ఎంత అవుతుంది 13b అవుతుంది. ఇప్పుడు మీకు ఇట్లా వచ్చింది కదా, ఏకు ఎదురుగా ఉన్న విలువనే a అవుతుంది, bకి ఎదురుగా ఉన్న విలువ b అవుతుంది. లేదు సార్ నాకు మొత్తం కావాలనుకుంటే ఇక్కడ 3a ఉంది కదమ్మా, 3a = 13b ఉంది కదా, 3a = 13b ఉంది కదమ్మా. దీన్ని సింప్లిఫికేషన్ లో ఎట్లా చేస్తానంటే ఇది ఇటు పట్టుకరండి అమ్మా, అవునా, 3a/b అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 13 ఉంటుంది, అవునా. ఇక్కడ ఇది ఏమవుతుంది అప్పుడు ఇది గుణిస్తుంది కాబట్టి ఇదంతా భాగిస్తుంది, అప్పుడు a/b = 13/3 అవుతుంది. ఇది కదమ్మా మన ఆన్సర్ లాస్ట్కి వచ్చింది. లేదా ఇక్కడనే చేయొచ్చమ్మా, ఏకి ఎదురుగా ఏముంది 13 ఉంది, బికి వాల్యూ ఏముంది 3 ఉంది. ఇది మన జనరల్ మెథడ్ అమ్మా, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ మనం చేయకూడదు. మనం సింపుల్ గా ఎలా చేస్తామో దీన్ని చూడండి అమ్మా. సింపుల్ మెథడ్ లో మనం చేసే విధంగానే మీకోసం నేనున్నాను. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సార్ దీన్ని నాకు ఇది లాంగ్ మెథడ్ లో వస్తుంది, సింపుల్ మెథడ్ లో చాలా 1 or 2 లైన్లు నాకు కావాలని మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా వాట్సాప్ నంబర్ కూడా మీ దగ్గర ఉంది, మీరు ఆ ప్రాబ్లం లో నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు సింపుల్ మెథడ్ లో నేను చెప్తాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను నోట్ మీద రాసి మీకు పోస్ట్ చేసిన తర్వాత అర్థం కాకపోతే నేను వీడియో తీసి మీకు పంపిస్తాను. మీ దగ్గర ఉన్న ఏ డౌట్స్ అయినా మ్యాథ్స్ పరంగా నన్ను అడగచ్చు, నేను మీకు ఎప్పుడు 24/7 అందుబాటులోనే ఉంటాను, ఓకేనా. ఇక్కడ చూడండి, దీన్ని మనం సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే ఏం లేదమ్మా, దీన్ని ప్లస్ ఉంది కదా సమ్ చేయాలమ్మా, సమ్ చేసినప్పుడు ఏమవుతుంది 13 అవుతుంది, రైట్. ఇదే తర్వాత దీన్ని ఒకసారి మైనస్ చేయండి అమ్మా, 3. ఏమైందమ్మా, ఇంత స్టెప్ మనకు అవసరమా, 13/3 వచ్చేసిందా. ఈ విధంగా మనం సింపుల్ గా చేయొచ్చమ్మా, ఓకేనా. ఇది అండి మనం ఈ కాన్సెప్ట్ చెప్పడానికి మీకు చెప్పినాను, ఎందుకంటే ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ మన తెలంగాణలో కూడా ఇలాంటివి రావచ్చు, ఇది మాత్రం పక్క వస్తుంది. ఎందుకంటే ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అట్లా బేస్ చేసుకొని అడుగుతాడు, ఓకేనా. ఇది అన్నమాట.